హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు, అదేవిధంగా మరో కీలకమైనటువంటి నియోజకవర్గం దర్శి. ఇప్పుడు దర్శి చాలా కీలకమైంది జిల్లాలోనే చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల రాజకీయ సమీకరణాలు ప్రకాశం జిల్లాలో బహు వింతగా మారి సమీకరణాలన్నీ కూడా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అంటూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బాలినేని వాసు గారు పార్టీ మారటం, ఇక్కడ దానికి కారణాలు కూడా వైఎస్ఆర్సీపీలో ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కొంచెం విభేదాలు తలెత్తడం. వాళ్ళిద్దరూ బేసికల్గా ఒకే చోట నుంచి పోటీ చేయాలి, ఎంపీ ఎమ్మెల్యే. అది వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ అనేది కుదరలేదు. ఈ కాంబినేషను మాగుంట గారికి బాలినేని గారికి అయితే ఈ కాంబినేషన్ బాగా సరిపోయింది, కానీ వీళ్ళిద్దరికి ఎందుకో ఆ సెట్ అవ్వని పరిస్థితి. సో ఆ తర్వాత ఆయన పార్టీ మారాడు. ఇప్పుడు జిల్లా పెత్తనం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇటీవల మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలుని ఎట్టకేలకు ఒంగోలు నుంచే ప్రాతినిధ్యం వహించి ఒంగోలుని తన హస్తగతం చేసుకోవడానికి ఆయన చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జిల్లాలో వీళ్ళిద్దరు హాట్ టాపిక్గా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జిల్లాలో హాట్ టాపిక్. ఎందుకంటే ఆయన దర్శిలో పోటీ చేసి గెలిచి అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఈయన ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రకాశం జిల్లాకి ఆయన ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీని అంతటి కూడా కారణం వెనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడనేది ఒక వాదన అయితే లేకపోలేదు. అదేవిధంగా ఇటీవల ప్రకటించిన ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కూడా చుండూరి రవిబాబు గారు, ఆయన కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొనసాగల్లో నడిచేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని, నెక్స్ట్ ఎలక్షన్ సమయానికి టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా ఇక్కడ మెయిన్ అత్యధికంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి, పార్టీకి బలాన్ని చేకూర్చేటువంటి వ్యక్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి కూడా ఒక ధైర్యంగా ఈయన ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఇది ఒంగోలు దర్శి పరిస్థితి. మొత్తానికి జిల్లాని శాసించే దిశగా చెవిరెడ్డి అదేవిధంగా బూచేపల్లి వీళ్ళిద్దరు కూడా జిల్లాని కాసే పరిస్థితిలో ఉన్నారన్నమాట. సో ఇప్పుడు జిల్లాలో ఏది జరిగినా సీట్లు మార్చాలన్నా, కొత్త సీట్లకి ప్రాధాన్యత ఇవ్వాలన్నా, ఉన్నటువంటి వారిని తొలగించాలన్నా ఇప్పుడు వీళ్ళిద్దరు హావానే నడిచే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కూడా వీరికే ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలా జరగాలి, ఏం జరగాలి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట.